హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నేల్ అయితే చూసే ఉంటారు. సో తండేల్ మూవీ అయితే చాలా మంది నెటిజన్స్ ఏమంటున్నారంటే సాయి పల్లవి వల్లనే ఆడింది, నాగ చైతన్యకు లేకపోతే ఇంత హిట్ వచ్చేది కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ అది ఎవరి టాలెంట్ వారిదే అండి. చైతన్య కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అట్లనే సాయి పల్లవి కూడా ముందు నుంచి డాన్స్ బాగా చేస్తుంది. ఆమె కూడా న్యాచురల్ గా యాక్టింగ్ బాగా చేస్తుంది. సో ఎవరికి వాళ్ళు బాగా చేశారు. కానీ సాయి పల్లవికే క్రెడిట్ ఇవ్వడం అయితే నాకైతే కరెక్ట్ గా అనిపించలేదు. సో తండేల్ మూవీ అయితే చాలా బాగా చేశారు నాగ చైతన్య గారు అయితే. ఎందుకంటే మీరు ఓటీటీలో ఒక మూవీ చూసారో లేదో, అది దూత సినిమా అండి. అందులో కూడా నాగ చైతన్యది ఎక్సలెంట్ ఉంటుంది యాక్టింగ్. కొంచెం ఓపిక ఉండాలి మూవీ చూడ్డానికి, కానీ అందులో తన యాక్టింగ్ అయితే బాగుంది. సో తన యాక్టింగ్ ముందు నుంచి కూడా తను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే వస్తున్నాడు. కానీ సాయి పల్లవికి గారికి అయితే క్రెడిట్ ఇవ్వడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. తను కూడా బాగా చేశారు. నాగ చైతన్య కూడా కొత్తగా తన యాక్టింగ్ కానీ, ఇంకా మనకు అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు కానీ, మనకి పాకిస్తాన్ జైల్లో కానీ, ఇక్కడ అంతా యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు నాగ చైతన్య గారైతే. సో మరి ఎందుకు ఇట్లా సాయి పల్లవికి క్రెడిట్ ఇవ్వడం అయితే కరెక్ట్ అనిపించలేదు. సో తనకి కూడా ఇప్పుడు అమరన్ మూవీ కానీ, ఇది కానీ సెకండ్ ఇన్నింగ్స్ లాగా అయితే స్టార్ట్ అయింది తనకి కూడా. సో తనకు తిను బాగా చేసినా కూడా తనకే అయితే ఇవ్వడం కరెక్ట్ కాదు. పాపం ఎందుకు ఇన్నాళ్లకు ఒక హిట్ దొరికినప్పుడు అతన్ని తక్కువ చేసి మాట్లాడడం అయితే కరెక్ట్ గా అనిపించలేదు. ఎవరికి వారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. సాయి పల్లవి కూడా చాలా బాగా చేసింది, చాలా బాగా డాన్స్ కూడా చేస్తుంది. సో ఒక ఒక రొమాంటిక్ లవ్ స్టోరీయే కాకుండా తండేల్‌గా అంటే ఒక నాయకుడిలా, ఒక లీడర్‌గా ఎలా ఉండాలో అది కూడా, ఇవన్నీ అయితే చాలా బాగా చూపిచ్చారు సినిమాలో. సో, ఇంకా మనకి మీరైతే ఎవరైతే ఈ 'దూత' మూవీ అయితే చూడని వాళ్ళుంటారో ఒకసారి చూడండి. ఎందుకంటే నాగ చైతన్య చాలా బాగా అయితే ఇంప్రూవ్ చేసుకున్నారు యాక్టింగ్ స్కిల్స్ కానీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తాత అక్కినేనితో అయితే పోల్చడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా చేశారు సినిమా. ఇన్నాళ్ళకు ఒక బిగ్ హిట్ వచ్చిన తర్వాత అది తనకు క్రెడిట్ కాకుండా హీరోయిన్‌కి క్రెడిట్ అని చెప్పేసి ఇవ్వడం అయితే కరెక్ట్ అనిపించలేదు. సో అది హీరోయిన్ ఓరియెంటెడ్ అయితే కాదు కదా మూవీ. హీరో ఓరియెంటెడే కదా. తండేల్ మూవీ అనేది హీరో ఓరియెంటెడే. సో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అయితే సో సాయి పల్లవికి ఇస్తే మీకు ఓకే. కానీ అది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అయితే అసలు కానే కాదు. సో ఇద్దరు న్యాచురల్ యాక్టింగ్ ఇద్దరు చాలా బాగా చేశారు. కానీ ఒకరికే క్రెడిట్ ఇవ్వడం సాయి పల్లవి వల్లనే, సాయి పల్లవి ఫ్యాన్స్ ఇట్లా అనడం అయితే నాకు నచ్చలేదు. సో తను బాగా చేశారు. అలాగే నాగ చైతన్య కూడా బాగా చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరి మూవీస్ అప్డేట్స్ కానీ, ఎక్కువ ట్రెండింగ్ అవుతున్న టాపిక్స్ మీద అయితే వీడియోస్ చేస్తూనే ఉంటాను. థాంక్స్.